హలో వ్యూవర్స్, వెల్కమ్ టు చల్లా వాక్స్ విఏజిఎస్. ఈరోజు మనం ఈజీగా చల్లట్లు ఎలా చేసుకోవాలో చూద్దాం. ఒక కప్పు పులిసిన పెరుగు, అదే కప్పుతో బియ్యం పిండి, మళ్ళీ అదే కప్పుతో మైదా పిండి, ఈ మూడితో పాటు ఒక చెంచాడు ఉప్పు వేసుకుని ఇలా బాగా కలుపుకోండి. ఒక నిమిషం కలిపిన తర్వాత కొంచెం నీళ్లు పోసుకుని బాగా కలపండి. మన దోశ ఎలా ఉంటుందో పల్చగా పిండి అలా కలుపుకోవాలి. బాగా ఎక్కడ ఉండలు లేకుండా బాగా కలుపుకోవాలి. దోశ పిండి వస్తుంది చూసారా అలాగే చక్కగా బాగా కలుపుకుని దోశ పిండి ఎలా ఉంటుందో ఆ చిక్కదనంలాగా ఉండాలి. చూసారా, బాగా ఎక్కడ ఉండలు లేకుండా బాగా కలుపుకోండి. చాలా బాగుంటుందండి ఇది. ఇన్స్టెంట్గా ఊరికి అది నానబెట్టి పిండి లేదని కంగారు పడక్కర్లేదు. మనం అప్పటికప్పుడు చక్కగా చేసుకోవచ్చు. చూసారా, ఇలాగ చక్కగా కలుపుకుని మూత పెట్టుకుని ఒక అరగంట నానబెట్టుకోండి. అలా వదిలేయండి, పక్కన పెట్టి. ఒక అరగంట అయిన తర్వాత చూద్దాం. ఈలోపు ఒక అరంగుళం అల్లం చిన్న ముక్కలు చేసుకుని, ఒక 3 పచ్చిమిరపకాయలు శుభ్రంగా కడుక్కుని మిక్సీలో ఇలా పేస్ట్లా చేసి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు మూత తీసి చూసారా, పిండి చక్కగా పులిసింది, నానింది బాగా. ఇప్పుడు ఒక గరిటెతో ఇంకా చేయబెట్టాల్సిన పని లేదు. గరిటెతో శుభ్రంగా పెట్టుకుని ఒక 2 చెంచాలు జీలకర్ర వేసుకుని, మనం ఇప్పుడు పట్టి పెట్టుకున్నాం కదా అల్లం మిర్చి పేస్ట్, అది కూడా వేసేసుకోండి. మొత్తం వేసేసుకుని బాగా పెట్టండి. కింద నుంచి పై దాకా బాగా కలిసేటట్టు. ఆ కన్సిస్టెన్సీ దోశకి బాగుంటుందో లేదో చూసుకోండి. తగ్గింది అనుకుంటే కొంచెం వాటర్ పోసుకోండి, లేదనుకోండి సరిపోయింది అనుకోండి చాలు. నాకు సరిపోయింది, ఇంకా నీరు పోయాల్సిన పని లేదు. బాగా పెట్టుకోండి శుభ్రంగా. చూసారు, ఇలాగ అది బ్రహ్మాండంగా ఉంది. దోశకి రెడీ పిండి. ఇప్పుడు మనం దోశ వేసుకుందాం. పొయ్యి మీద ప్యాన్ పెట్టి ఒక 2 గరిటెలు పిండి వేయండి. ఇలాగ ఎక్కువ వేసినా ఇది ఏమవుతుందంటే ఉండ చుట్టినట్టుగా అలాగ చీలిపోయినట్టుగా వస్తూ ఉంటుంది అట్టు. అందువల్ల 2 గరిటెలు వేసుకోండి, చాలా బాగుంటుంది. ఒక చెంచాడు నూనె వేసుకోండి. బాగా ఎర్రగా కాలిన తర్వాత మెల్లిగా రెండో వైపు తిప్పండి. రెండో వైపు కూడా కాల్చుకోండి చక్కగా. చూసారా, బాగా కాలింది. రెండో వైపు కూడా అయిన తర్వాత ఇలా చక్కగా పక్కన పెట్టుకోండి. ఇంకో దోశ కూడా వేసుకోండి. ఇంతే, 2 గరిటెలు వేసుకోండి. చక్కగా కాలుతుంది బాగా. ఎక్కువ పిండి వేసినా మళ్ళీ కాలదో అని సందేహం. ఈ పిండి చక్కగా తిప్పుకోండి. చూసారా, చక్కగా బ్రహ్మాండంగా కాలింది. తీయటానికి కూడా మనకి దోశ వేయటానికి కూడా బ్రహ్మాండంగా వస్తుంది. చాలు, ఇలా చక్కగా పక్కన పెట్టుకోండి. అంతేనండి, అద్భుతమైన ఈజీగా చేసుకునే చల్లట్లు రెడీ. ఇది అసలు మనం ఏ చట్నీలోకైనా తినవచ్చు. మా చిన్నప్పుడు అయితే అసలు మేము చట్నీ లేకుండానే తినేవాళ్ళం మా అమ్మగారు చేస్తే. ఎందుకంటే అల్లం పచ్చిమిరపకాయ ఉంటుంది కదా, పంటి కిందకు వస్తూ బ్రహ్మాండంగా ఉంటుంది. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ షేర్ అండ్ లైక్. థ్యాంక్ యూ.